చిల్డ్రన్. బాగున్నారా? ఈరోజు మనం చెప్పుకున్న పాఠం పేరు ఏం పేరు? మంచి బహుమతి. మనకు మంచి బహుమతి ఏంటంటే ఒక మంచి పుస్తకమే మనకు మంచి బహుమతి. సరే, ఈ పాఠంలో కొన్ని ప్రశ్నలు మేము అడుగుతాను. ఈ పాఠం నుండి మహాభారతాన్ని సంస్కృతంలో రచించింది ఎవరు? వేదవ్యాసుడు. మరి సంస్కృతంలో రచించినటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన కవులు ఎవరు? ఓకే, నన్నయ్య, తిక్కన. వీటిని కవిత్రయం అంటారు, ఈ ముగ్గురిని. అలాగే ఈ టేబుల్లో మీకు ఇంకో క్వశ్చన్ అడిగాడు. మహాభారతం కాదు, మహాభాగవతం, భాగవతాన్ని రచించింది ఎవరు అని అడిగితే బమ్మెర పోతన అని ఇచ్చాడు. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కొంతమంది పిల్లలు నేను పాఠం చెప్తున్నప్పుడు. భారతం వేరు, భాగవతం వేరు. ఇంతకుముందు మీకు పద్యరత్నాల్లో ఒక పద్యం ఉండేది, ఉరులేయవి అనరించిన. ఆ పద్యం చదివారు కదా ఇంతకుముందు. ఆ పద్యం మహాభారతంలో ధృతరాష్ట్రుడు మహారాజు కదా, ఆయన తన దగ్గర ఉన్నటువంటి మంత్రి గారు విదురుడిని అడిగాడు. ఆయన చాలా తెలివైన జ్ఞాని. విదురుడిని అడిగాడు అన్నమాట, రాజా, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ధర్మం ఏంటని, అంటే అన్నిటికంటే మంచిది ఏంటి, ధర్మం ఏంటని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఉరులేయవి అనరించిన నరవర ఎప్రియము తన మనంబునుకు తాను ఉరులకయవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళని అని చెప్పాడు. మీరు భావం కూడా తెలుసుకున్నారు ఆ రోజు. అంటే ఇతరులు నీ పట్ల ఏం చేస్తే నువ్వు బాధపడతావు అంటే, వాడు తిడితే బాధపడతావు, కొడితే బాధపడతావు, పరుషమైన మాట్లాడితే బాధపడతావు, మోసం చేస్తే బాధపడతావు కదా ఇతరులు మనం చేసినప్పుడు. నువ్వు అవి ఇతరులు చేయకూడమే ధర్మం అని చెప్పాడు. అంటే వాళ్ళు ఏం చేస్తే నువ్వు బాధపడతావో నువ్వు ఆ పనులు ఇతరుల పట్ల చేయకుండా ఉండడమే మహాధర్మం అని చెప్పాడు. ఓకేనా? బాగుంది కదా. కాబట్టి ఇతరులను బాధ పెట్టే పనులు మనం చేయకూడదు, ఎందుకంటే ఆ మాటల వల్ల ఆ పనుల నువ్వు బాధపడుతున్నావు కాబట్టి అని మహాభాగవతంలో బమ్మెర పోతన గారు రచించినటువంటి పద్యం. బాగుందా? ఓకే, గుడ్, థ్యాంక్ యూ.